అనగనగా సువర్ణగిరి అనే మహాసామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని సత్యదేవుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సత్యదేవుడు పరాక్రమవంతుడు, ధర్మమూర్తి. తన పాలనలో శత్రు రాజులను జయించి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఖజానా రత్న రాసులతో నిండిపోయి ఉంది. ప్రజలందరూ ఆయన్ను ఒక దేవుడిలా పూజించేవారు. కాని ఇన్ని విజయాలు, ఎంత వైభవం ఉన్నప్పటికీ మహారాజు మనసులో ఏదో తెలియని అశాంతి. తన జీవితానికి అసలైన పరమార్థమేమిటి? తాను సాధించిన ఈ భౌతిక విజయాలు తన ఆత్మకు ఎందుకు శాంతినివ్వలేకపోతున్నాయి? ఇలాంటి ఎన్నో తాత్విక ప్రశ్నలు ఆయన మనసును తొలిచేస్తూ ఉండేవి. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక రాజభవనం పైకప్పు మీద ఒంటరిగా ఆకాశం వైపు చూస్తూ నిలబడిన మహారాజు దగ్గరికి ఆయన అంతరంగిక మంత్రి విద్యాసాగరుడు వస్తాడు. మహారాజా, అర్ధరాత్రి దాటుతున్నా తమరు ఇంకా విశ్రమించలేదేమిటి? తమ ముఖంలో దేని గురించో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. సామ్రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు, శత్రువుల భయమూ లేదు. మరి తమరి ఈ అశాంతికి కారణం ఏమిటి? విద్యాసాగర, ఈ సామ్రాజ్యం, ఈ సిరి సంపదలు, ఈ సైన్యం, ఇవన్నీ చూసి నేను గొప్ప విజేతను అని లోకం అనుకుంటుంది. కానీ నా లోపల నేను ఓడిపోయిన వాడిలా భావిస్తున్నాను. ఒక మనిషిగా నా అస్తిత్వం ఏమిటి? ఈ పట్టు వస్త్రాలు, ఈ బంగారు కిరీటం నా నిజమైన స్వరూపాన్ని కప్పేస్తున్నాయి. అసలు ఈ జీవితానికి అర్థమేమిటి? నా ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా, లేక నా అధికారాన్ని చూసి భయంతో నటిస్తున్నారా? ఈ బరువైన కిరీటం నా కళ్లకు గంతలు కట్టింది మిత్రమా. మహారాజా, ఇవి గొప్ప జ్ఞానులకు వచ్చే వైరాగ్యపు ఆలోచనలు. కానీ మీరు ఒక సామ్రాజ్యానికి మహారాజు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడమే మీ ధర్మం. కర్మను వదిలిపెట్టి సన్యాసుల్లా ఆలోచించడం రాజధర్మం అనిపించుకోదు. నేను బాధ్యతలను వదిలి పారిపోవాలని అనుకోవటం లేదు విద్యాసాగర. కానీ అసలు సత్యం తెలియకుండా నేను చేసే ఈ ధర్మ పరిపాలన ఒక యాంత్రికమైన చర్యగా మిగిలిపోతోంది. ప్రజల మధ్యకు ఒక మహారాజుగా వెళితే నాకు కనిపించేది పొగడ్తలు, భయంతో కూడిన విధేయత మాత్రమే. కానీ ఒక సామాన్యుడిగా, ఒక బాటసారిగా ఈ ప్రపంచాన్ని చూడాలని నా అంతరాత్మ ఘోషిస్తుంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా నిర్ణయం మహారాజా? రేపటి నుండి కొన్ని నెలల పాటు నేను ఈ రాజ్యాన్ని వదిలి వెళ్తున్నాను. నా స్థానంలో ఉండి రాజ్యాన్ని నువ్వు పర్యవేక్షించాలి. నేను నా రాజరికపు గుర్తులను వదిలి ఒక సామాన్యమైన బాటసారిగా నా అన్వేషణ ప్రారంభిస్తాను. మనిషి కష్టమేమిటో, సుఖమేమిటో, జీవిత పరమార్థం ఏమిటో నా కళ్ళారా నేను చూడాలి. నన్ను ఆపొద్దు. మంత్రి విద్యాసాగరుడు ఎంత వారించినా మహారాజు వినలేదు. మరుసటి రోజు వేకువజామునే సత్యదేవుడు తన రాజవస్త్రాలను వదిలేసి ఒక సాధారణమైన ముతక వస్త్రం ధరించి చేతిలో ఒక కర్ర పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఒక సామాన్య బాటసారిలా కోట ద్వారం దాటి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు సేవకుల మధ్య, భోగ భాగ్యాల మధ్య బ్రతికిన ఆయనకు కాలినడకన, కాలికి చెప్పులు లేకుండా రాళ్ళు రప్పల మధ్య నడవడం ఎంతో కష్టంగా అనిపించింది. కాని ఆయన మనసులో మాత్రం ఒక కొత్త ఉత్సాహం, స్వేచ్ఛ ఊపిరి పోసుకున్నాయి. అలా కొన్ని రోజుల పాటు ఎన్నో గ్రామాలు, అడవులు దాటుకుంటూ ప్రయాణించిన ఆ బాటసారి రాజు ఒకరోజు సాయంత్రం ఒక పెద్ద నగరం పొలిమేర్లకు చేరుకుంటాడు. అక్కడ ఒక పెద్ద భవనం బయట ధనగుప్తుడు అనే మహావ్యాపారి అటూ ఇటూ ఆందోళనగా పచార్లు చేస్తూ ఉంటాడు. అతని చుట్టూ ఎంతో మంది కాపలాదారులు ఆయుధాలతో ఉంటారు. అయ్యా, నేను దూరదేశం నుండి వస్తున్న ఒక బాటసారిని. రోజంతా నడిచి బాగా అలసిపోయాను స్వామి. మీ ఇంటి అరుగు మీద ఈ రాత్రికి విశ్రమించి కాస్త గుక్కెడు నీళ్లు తాగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను. బాటసారివా? ఎవరికి తెలుసు నువ్వు బాటసారివో లేక దొంగవో? నా ఇంట్లో లక్షల కొద్దీ బంగారు నాణేలున్నాయి. నిన్నటి నుంచి నాకు నిద్ర లేదు. నా వ్యాపారంలో నష్టం వస్తుందేమో, లేదా నా గిడ్డంగుల్లో దొంగలు పడతారేమో అని రాత్రింబవళ్ళు నాకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. ఇక్కడెవరికి ఆశ్రయం లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళా. అయ్యా, మీ భవనం ఒక కోటలా ఉంది. మీ చుట్టూ ఇంతమంది కాపలాదారులు ఉన్నారు. మీ గదిలో లెక్కలేనంత ధనం ఉంది. అయినా మీకు ప్రశాంతమైన నిద్ర కరువైంది. నా దగ్గర ఈ చిరిగిన బట్టలు, ఈ చేతికర్ర తప్ప ఏమీ లేదు. కానీ నాకు అరుగు దొరికితే చాలు. ఈ రాత్రికి అద్భుతమైన నిద్ర పడుతుంది. ధనమనేది మనిషి జీవితాన్ని సులభతరం చేయటానికి మాత్రమే కాని అది మనిషి ప్రాణాలను హరించే ఆందోళనగా మారకూడదు కదా.
సంపదను కాపాడుకునే భయంలో మీరు జీవితాన్ని అనుభవించడమే మర్చిపోయారు. పాటసారి చెప్పిన ఆ మాటలు ధనగుప్తుడి గుండెల్లో నాటుకున్నాయి. కాని అహంకారం అడ్డు రావడంతో ఏం మాట్లాడకుండా లోపలికెళ్లి తలుపులేసుకుంటాడు. సత్యదేవుడు ఒక చెట్టు కింద ఆ రాత్రి గడుపుతాడు. మరుసటి రోజు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా వెళుతూ ఉండగా ఒక దట్టమైన అడవిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ వేదాంత శర్మ అనే ఒక పండితుడు ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప పండితుడు, కాని ప్రపంచం మీద విరక్తితో సమాజానికి దూరంగా వచ్చి బ్రతుకుతున్నాడు. బాటసారిగా ఉన్న రాజు ఆశ్రమానికి వెళ్లి ఆయనకు నమస్కరిస్తాడు. ఎవరివయ్యా నువ్వు? ఈ నిర్జన ప్రదేశంలోకి ఎందుకు వచ్చావు? నాకు మనుషుల సావాసం ఇష్టం లేదు. సమాజం అంతా స్వార్థంతో, కుట్రలతో, మోసాలతో నిండిపోయింది. అందుకే నేను ఈ అడవికి వచ్చి ప్రశాంతంగా నా గ్రంథాలు చదువుకుంటూ తపస్సు చేసుకుంటున్నాను. అయ్యా, నేను ఒక అన్వేషిని. జీవిత సత్యాన్ని తెలుసుకోవాలని తిరుగుతూ ఉన్నాను. మీ మాటలు వింటుంటే నాకు ఒక సందేహం కలుగుతోంది. సమాజం రోగగ్రస్తమైందని వైద్యుడు రోగును వదిలేసి పారిపోతే వాడు వైద్యుడు ఎలా అవుతాడు? మీ దగ్గర ఉన్న జ్ఞానం సమాజానికి ఉపయోగపడనప్పుడు ఆ జ్ఞానానికి అర్థమేముంది? చీకటి ఉందని భయపడి అడవిలో దాక్కోవటం కాదయ్యా. ఈ చీకటిలో ఒక చిన్న దీపం వెలిగించిన వాడే నిజమైన కర్మయోగి. జ్ఞానం అనేది 10 మందికి పంచినప్పుడే దానికి సార్థకత వస్తుంది. కాని ఇలా ఒంటరిగా అహంకారంతో బతకటం పలాయనవాదం కాదా? వేదాంత శర్మ ఆ బాటసారి వంక విస్తుపోయి చూస్తాడు. ఒక సామాన్య బాటసారి తన కళ్ళు తెరిపించినందుకు లోపలే సిగ్గుపడతాడు. నిజమైన జ్ఞానం అంటే పుస్తకాల్లో లేదు, తోటి మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టడంలో ఉందని ఆ పండితుడికి అర్థమవుతుంది. సత్యదేవుడు ఆయన పెద్ద సెలవు తీసుకొని మళ్లీ ముందుకు సాగుతాడు. సంపద అనేది శాంతినివ్వదని, అలాగే ఆచరణలేని జ్ఞానం కూడా వ్యర్థమే అని అర్థం చేసుకున్న సత్యదేవుడు మరి నిజమైన సంతోషం ఎక్కడుందా అని ఆలోచిస్తూ ఒక కుగ్రామానికి చేరుకుంటాడు. అది భయంకరమైన ఎండాకాలం, మధ్యాహ్న సమయం. ఆ ఎండలో రామదాసు, ఒక పేద రైతు, తన బీడు భూమిని కష్టపడి దున్నుతూ ఉంటాడు. అతని ఒంటి మీద సరైన బట్ట లేదు. శరీరం ఎండకు కాలిపోయి చెమటలు కక్కుతున్నాయి. సత్యదేవుడు అతని దగ్గరికి వెళతాడు. అయ్యా, ఈ మండుటెండలో అంత కష్టపడి భూమిని దున్నుతున్నావు. నీకు అలసటగా లేదా? పైగా ఈ నేల చూస్తే చాలా గట్టిగా రాతి నేలలా ఉంది. ఇందులో పంట పండుతుందన్న నమ్మకమేమిటి? రా బాటసారి, ఈ ఎండలో నడిచి వచ్చావు. ముందు ఈ కుండలోని చల్లటి మజ్జిగ తాగు. అయ్యా, ఈ నేల రాతి నేల కావచ్చు, కాని ఇది నా తల్లి. నా కర్మ నేను చేస్తున్నాను. విత్తనం వేయడం నా వంతు, వాన కురిపించడం, పంట పండించడం ఆ పైవాడి ఇష్టం. కష్టం చేస్తే వచ్చే చెమటలో ఉండే తృప్తి ఆ పూట పడుకునే నిద్రలో తెలుస్తుంది. రేపు పండుతుందో లేదో అని ఈరోజు భయపడి కూర్చుంటే కడుపు ఎలా నిండుతుంది? నా ప్రయత్నంలో నేను ఎప్పుడూ నిజాయితీగా ఉంటాను. దేనిపైనా నాకు ఆశ లేదు, అలాగే నిరాశ కూడా లేదు. నీ మాటలు వింటుంటే గొప్ప వేదాంతంలా ఉంది రామదాసు. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు? నేను ఎంతోమంది మహారాజులను, కోటీశ్వరులను చూశాను. వారెవరి మొహాల్లోనూ నేను ఈ ప్రశాంతతను చూడలేదే. వాళ్ళకి ఏది పోతుందో అన్న భయం అయ్యా. నా దగ్గర పోవడానికి ఏమీ లేదు. నాకున్న ఈ 2 చేతులే నా ఆస్తి. ఉన్నంతలో ఒక ముద్ద నేను తిని ఇంకో ముద్ద పక్కవాడికి పెడితే వచ్చే ఆనందం ముందు ఈ రాజుల కిరీటాలు ఎందుకు పనికిరావు. సరే, నాకు పనికి వేళవుతోంది. నువ్వు కూడా ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకో. సత్యదేవుడికి మొదటిసారి ఒక నిజమైన మనిషి తారసపడ్డాడు. తన అన్వేషణకు సమాధానం దొరుకుతున్నట్లు అనిపించింది. ఏ కోరికలు లేనివాడు, చేసే పని పట్ల దైవ భావన ఉన్నవాడే అసలైన సంతోషంగా ఉంటాడని ఆ బాటసారి రాజుకి బోధపడింది. ఆ రాత్రి రామదాసు గుడిసెలోనే బస చేయడానికి రాజు నిర్ణయించుకున్నాడు. రామదాసు తన దగ్గర ఉన్న రాగి జావను సగానికి పంచుకొని బాటసారికి ప్రేమగా ఇచ్చాడు. ఆ పూట ఆ రాగి జావలో సత్యదేవుడికి తన రాజభవనంలోని పంచభక్ష్య పరమాన్నాల కంటే ఎక్కువగా రుచి అనిపించింది. ఇదంతా ఇలా ప్రశాంతంగా జరుగుతూ ఉండగా మరుసటి రోజు ఉదయం ఆ గ్రామానికి భైరవుడు అనే రాజోద్యోగి, అంటే పన్నులు
వసూలు చేసే అధికారన్నమాట. తన సైనికులతో కుంటూ వస్తాడు. భైరవుడు అత్యంత క్రూరుడు, అవినీతిపరుడు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజా ఖజానాకు చేరాల్సిన దానికంటే రెట్టింపు పన్నులు వసూలు చేసి తన జేబులు నింపుకునేవాడు. ఏయ్ రామదాసు, బయటికి రా. ఈ సంవత్సరం పన్ను ఇంకా ఎందుకు కట్టలేదా? మర్యాదగా డబ్బులు తీసుకురా, లేదంటే నీ గుడిసెకు నిప్పట్టిచ్చే నీ పొలాన్ని జప్తు చేస్తాను. అయ్యా, దయచేసి క్షమించండి. గత 2 ఏళ్లుగా వానలు లేక పంట పండలేదు. ఇంట్లో తినడానికి గింజలు కూడా లేవు. వడ్డీ వ్యాపారి దగ్గర చేసిన అప్పులు తీర్చలేక అల్లాడిపోతున్నాను. నాకు ఇంకొక 1 నెల రోజులు గడువు ఇవ్వండి. ఎక్కడైనా కూలి పనైనా చేసి మీ పన్ను కడతాను ప్రభు. గడువు కావాలా? మహారాజు సత్యదేవుడి ఆజ్ఞను ధిక్కరిస్తావా? నీ ఇంట్లో ఉన్న గిన్నెలు, సామాన్లు, చివరికి ఆ పశువులను కూడా లాక్కెళ్ళండ్రా. సైనికులు రామదాసు గుడిసెను పీకి పందిరేస్తూ వస్తువులను లాక్కోవడం మొదలెట్టారు. రామదాసు ఏడుస్తూ వాళ్ల కాళ్ల మీద పడుతున్నాడు. ఇదంతా చూస్తున్న బాటసారి సత్యదేవుడు రక్తం మరిగిపోయింది. తన పేరు చెప్పుకొని తన అధికారులు ఇంతటి అకృత్యాలకు పాల్పడుతున్నారని స్వయంగా కళ్ళారా చూసేసరికి ఆయన గుండె పగిలినంత పనైంది. నా ప్రజలు సంతోషంగా ఉన్నారని నేను భ్రమపడ్డాను. కానీ నా పరిపాలనా వ్యవస్థ లోపల ఎంత కుళ్ళిపోయిందో ఇప్పుడు నాకు అర్థమవుతోంది అని మనసులో అనుకున్నాడు. ఆపండి. ఒక సామాన్య రైతు మీద ఇంతటి అమానుషంగా ప్రవర్తించడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? పన్నులు కట్టలేని దీనస్థితిలో ఉన్నవాడికి సహాయం చేయాల్సింది పోయి ఇలా పశువుల్లా దాడి చేస్తారా? ఇదేనా మీ రాజధర్మం? ఎవట్రా నువ్వు? ఈ ఊరివాడు కాదు కదా, మధ్యలో ఎందుకు దురుతున్నావురా? నేను మహారాజు సత్యదేవుడు ప్రతినిధినిరా. మహారాజు సత్యదేవుడు ధర్మప్రభు. ఆయన ప్రజలను హింసించమని ఏనాడూ చెప్పలేదు. నీలాంటి అవినీతి పరులు ఆయన పేరును వాడుకుని ఆయన కళ్లకు గంతలు కట్టి ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. వెంటనే ఆ రైతు వస్తువులు అతనికి ఇచ్చేయండి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వీడికి పిచ్చి పట్టినట్లుంది. ఏయ్ సైనికులారా, ముందు వీడిని బంధించి చెట్టుకు కట్టేయండి. 2 సైనికులు కత్తులు దూసుకుని బాటసారి మీదకు వస్తారు. ఒకప్పుడు మహాసామ్రాజ్యాలను జయించిన వీరుడు సత్యదేవుడు ఒక సామాన్య బాటసారి వేషంలో ఉన్న ఆయన కన్ను మూసి తెరిచేలోపే ఆ 2 సైనికులను నిరాయుధులను చేసి కింద పడేశాడు. ఆయన కదలికల్లో ఉన్న వేగం, రాజసం చూసి భైరవుడికి మతిపోయింది. ఎవడ్రా నువ్వు? నీ ధైర్యం చూస్తుంటే సామాన్యుడిలా లేవా? అవును, నేను సామాన్యుడిని కాదు. నువ్వు ఎవడి పేరు చెప్పి ఈ ప్రజలను మోసం చేస్తున్నావో అదే సత్యదేవుణ్ణి నేను అని గంభీరంగా గర్జిస్తూ తన ముతక వస్త్రాల లోపల దాచుకున్న తన రాజముద్రికను బయటకు తీసి చూపిస్తాడు. ఆ ముద్రికపై ఉన్న సింహపు గుర్తును చూడగానే భైరవుడికి అతని సైనికుల ప్రాణాలు ఎగిలిపోయినంత పనైంది. వణికిపోతూ అందరూ ఆయన పాదాల మీద పడిపోయారు. మహారాజా, క్షమించండి ప్రభు. మీరు తెలియక తప్పు చేశారు, నన్ను క్షమించండి. నేనని తెలిస్తే పొగుడుతారు. ఒక రాజుగా నేను యుద్ధాలు గెలిచి నా ఖజానా నింపుకొని గర్వపడ్డాను. కాని నా పాలనలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని, నా ప్రజల కన్నీటిని నేను చూడలేకపోయాను. సింహాసనం మీద కూర్చొని వేదాంతాలు మాట్లాడడం కాదు ఒక రాజు చేయాల్సిన పని. సామాన్యుడి గుడిసెలో పడుకుని వాడి కష్టాన్ని తెలుసుకోవటం నిజమైన రాజధర్మం. ఇప్పుడు నా అన్వేషణ పూర్తయింది. మహారాజు వెంటనే భైరవుణ్ణి అతని సైనికుల్ని బంధించి కారాగారానికి పంపమని ఆదేశిస్తాడు. ఆ ఊరి ప్రజలందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో మహారాజుకి జయ జయధ్వానాలు పలుకుతారు. సత్యదేవుడు రామదాసు దగ్గరికెళ్లి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. రామదాసు, ఒక బాటసారికి ఆకలి తీర్చిన నీ దానగుణానికి, ఎలాంటి కష్టంలోనైనా ధర్మం తప్పని నీ కర్మయోగానికి నేను దాసోహమయ్యానయ్యా. జీవిత సత్యం ఎక్కడో అడవుల్లో లేదు, ఆడంబరాల్లో లేదు. కష్టపడి పనిచెయ్యటం, తోటి మనిషిని ప్రేమించడంలోనే అసలైన సంతోషం ఉందని నువ్వు నాకు నేర్పావు. ఇక ఈ సామ్రాజ్యంలో నీలాంటి రైతుల కన్నీరు తుడిచే బాధ్యత నాది. కొద్ది రోజుల తర్వాత సత్యదేవుడు రాజధాని సువర్ణగిరికి చేరుకుంటాడు. మంత్రి విద్యాసాగరుడు ఆనందంతో ఆయనకు స్వాగతం పలుకుతాడు. మహారాజా, మీ అన్వేషణ ఫలించిందా? జీవిత ప్రమార్థం దొరికిందా? దొరికింది విద్యాసాగర.
నేను దేనినైతే వదిలేసి పారిపోవాలనుకున్నాను అదే నా అసలైన మార్గమని నాకు తెలిసొచ్చింది. బాధ్యతలను వదిలేసి సన్యాసిలా బతకడం పరమార్థం కాదు. దేనిపైనా మమకారం లేకుండా నిస్వార్థంగా నా ప్రజల పక్షాన నిలబడి వారికి సేవ చేయడమే నా ధర్మం. రాజుగా నేను ప్రజలకు పాలకుణ్ణి కాదు, వారి సేవకుడిని. ఆ బాటసారి ప్రయాణం నా కళ్లపై ఉన్న అహంకారపు పొరలను తొలగించింది. ఇకపై మన పాలన రాజభవనం నుండి కాదు, ప్రజల గుడిసెల నుండే సాగుతుంది. ఆ రోజు నుంచి సత్యదేవుడు తరచూ మారువేషంలో ప్రజల మధ్యకు వెళుతూ వారి కష్టసుఖాల్ని స్వయంగా తెలుసుకుంటూ అవినీతి పనులను కఠినంగా శిక్షిస్తూ అత్యంత సువర్ణయుగమైన పరిపాలనను అందించాడు. చూశారు కదా, జీవితంలో మనం ప్రశాంతత కోసం ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పనిని నిజాయితీగా చేయడం, తోటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకుని సాయపడ్డం, అహంకారాన్ని వదిలి బాధ్యతగా బ్రతకడమే అసలైన ఆధ్యాత్మికత. అధికారం అనేది ఆధిపత్యం చెలాయించడానికి కాదు, అభాగ్యులను ఆదుకోవడానికి అని ఈ కథ మనకి బోధిస్తోంది. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయగిరి సామ్రాజ్యం సకల సిరి సంపదలతో తులతూగుతున్న సమయం అది. మహారాజు ప్రతాపసింహుడు ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. అయితే ఒకరోజు రాజ్యానికి రక్షగా ఉండే అత్యంత విలువైన సూర్యముఖి వజ్రం రాజా ఖజానా నుండి అదృశ్యమవుతుంది. ఉదయాన్నే రాజదర్బారులో తీవ్రమైన ఆందోళన వాతావరణం నెలకొంది. మహారాజు ప్రతాపసింహుడు సింహాసనంపై విచారంగా కూర్చొనున్నాడు. మహామంత్రి భాస్కరుడు, సేనాపతి గజపతి తలదించుకొని నిలబడి ఉన్నారు. ఒక సామాన్య భటుడు విక్రముడు ద్వారం వద్ద కాపలా ఉన్నాడు. మహామంత్రి భాస్కరుడా, నా చెవులు పగిలిపోయే వార్త చెప్పారు. మన ఉదయగిరి సామ్రాజ్యానికి రక్షణ కవచం లాంటి సూర్యముఖి వజ్రం దొంగలించబడడం ఏమిటి? అభేద్యమైన మన రాజ ఖజానాలకి దొంగలు ఎలా ప్రవేశించారు? నా గుండె పగిలిపోతోంది. ఆ వజ్రం కేవలం ఒక రాయి కాదు, మన పూర్వీకుల త్యాగాలకు ప్రతీక. మన రాజ్యపు అదృష్టానికి అది మూలస్తంభం. నన్ను క్షమించండి మహారాజా, రాత్రికి రాత్రే ఈ ఘోరం జరిగిపోయింది. నేను ఖజానా అంతా పరిశీలించాను. ఖజానా తలుపులు పగలగొట్టలేదు, తారాలు తీసిన ఆనవాళ్లు లేవు. ఖచ్చితంగా ఇది కోట లోపలి వ్యక్తుల పనే అయి ఉంటుంది. నిన్న రాత్రి ఖజానా వద్ద కాపలా ఉన్న భటులదే ఈ తప్పు. వారిని కఠినంగా శిక్షించాలి ప్రభు. అవసరమైతే వాళ్ళందరినీ దేశ బహిష్కరణ చెయ్యాలి. మంత్రిగారు, నా సైనికులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రాజ్యాన్ని రక్షిస్తారు. దొంగతనం జరిగిందని ఏ ఆధారాలు లేకుండా నా భట్లను నిందించడం సరైంది కాదు. కాపలా దళాలు నిరంతరం అప్రమత్తంగానే ఉన్నాయి. ఇది అదృశ్య శక్తుల పనేనా లేక మరెవరి కుట్రనా అనేది విచారించాలి. గుడ్డిగా సైనికులను శిక్షిస్తే సైన్యంలో నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. సేనాపతి, దొంగతనం జరిగిన మాట వాస్తవం కాదా? వజ్రం పోయిన మాట నిజము కాదా? కాపలా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే మీరు ఇంకా వాళ్ళను వెనకేసుకుని వస్తున్నారేమిటి? మహారాజా, దయచేసి పొరుగు రాజ్యం మీద యుద్ధం ప్రకటించండి. వాళ్లే మన వజ్రాన్ని మాయోపాయంతో దొంగలించి ఉంటారు. ఆపండి మీ వాదనలు. వజ్రం పోయిన బాధలో నేనుంటే మీరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారా? ఆధారాలు లేకుండా యుద్ధం ఎలా ప్రకటిస్తాం? సేనాపతి, ఈ రోజు సూర్యాస్తమయంలోపు ఆ వజ్రం ఎక్కడుందో కనిపెట్టాలి. లేకపోతే ఉదయగిరి ప్రతిష్ఠ మంటగలుస్తుంది. ఆ వజ్రం లేకపోతే పొరుగు రాజులు మనల్ని చులకనగా చూస్తారు. మహారాజా, సేనాపతి గజపతి గారికి వజ్రం వెతికే బాధ్యత అప్పగించడం వృధా. ఎందుకంటే ఆయనకు సైన్యాన్ని నడపడం తెలుసు, కాని దొంగల కుతంత్రాలను పసిగట్టే మేధస్సు లేదు. నా అనుచరులను పంపి ఊరంతా జల్లెడ పట్టిస్తాను. మీకెలాంటి ఆందోళన వద్దు. వజ్రం ఏ పొరుగు రాజు దగ్గర ఉందో నేను నా గుడాచారుల ద్వారా తెలుసుకుంటాను. మహామంత్రి గారు, నా సామర్థ్యాన్ని అనుమానించకండి. దొంగలను పట్టుకోవడంలో నా సైన్యం ఎవరికీ తీసిపోదు. మహారాజు ఆజ్ఞాపిస్తే పాతాళంలోకి వెళ్లినా ఆ వజ్రాన్ని తీసుకువస్తాను. నేను ఇప్పుడే నా సైన్యాన్ని నలుదిక్కులా పంపుతున్నాను. మహారాజా, అభయం ఇస్తే ఒక చిన్న మాట చెబుతాను. ఈ సామాన్య భటుడి విన్నపాన్ని మన్నించండి. విక్రముడా, నువ్వు చాలా నిజాయితీ గల భటుడివి. నాకు తెలుసు నీ మనసులో ఏముందో నిర్భయంగా చెప్పు. మంత్రులు, సేనాపతులు దారితోచక గందరగోళంలో ఉంటే నీకు ఏదైనా మార్గం తట్టిందా? జైము మహారాజా, సూర్యముఖి వజ్రం దొంగిలించినవాడు సామాన్యుడు కాడు. ఖజానా తాళాలు పగలకొట్టకుండా లోపలికి వెళ్ళగలిగాడంటే అతను కోటలోని ప్రతి అణువు తెలిసినవాడై ఉండాలి. అంతేకాదు,
బయటి శత్రువులు అయితే ఎంతో కొంత విధ్వంసం సృష్టించేవారు. బహుశా వాడికి ఖజానా నకిలీ తాళం చెవులు ఉండి ఉండవచ్చు. మీరు అనుమతిస్తే ఆ వజ్రాన్ని దొంగిలించిన అసలు ద్రోహిని నేను పట్టి మీ ముందు నిలబెడతాను. విన్నావా గజపతి? నీ సైన్యంలోని ఒక సామాన్య భటుడు ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు. మహామంత్రులం, సేనాపతులం మేమే ఏమీ చేయలేకపోతున్నాం, వీడెవడో పట్టుకుంటాడంట. రాజ్యసభలో మాట్లాడే అర్హత నీకు లేదు. వాగుడు కట్టిపెట్టి వెళ్ళి కాపలాకాయ విక్రముడా. మహామంత్రి గారు, నిజం వెతకడానికి హోదాలు అవసరం లేదు. సూక్ష్మ బుద్ధి ఉంటే చాలు. నేను సైన్యంలో ఒక చిన్న భటుడినే కావచ్చు, కాని మహారాజుగారి ఉప్పు తిన్నవాడిని. నా రాజుగారి సొమ్మును తిరిగి తీసుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. కండబలం కన్నా బుద్ధిబలం ఒక్కోసారి వేగంగా పనిచేస్తుంది. నన్ను నమ్మండి ప్రభూ. నీ మాటల్లో ఆత్మవిశ్వాసం, రాజ్యభక్తి స్పష్టంగా కనిపిస్తుంది విక్రముడా. అలాగే కానివ్వు. నీకు నా పూర్తి అనుమతినిస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా విచారించవచ్చు. ఆ దొంగ ఎవరైనా సరే వదిలిపెట్టకు. నీకు సూర్యాస్తమయం వరకు గడువు ఇస్తున్నాను. విక్రముడు మహారాజుకు నమస్కరించి దర్బారు నుంచి బయటకొస్తాడు. రాజసభ ముగిసిన వెంటనే అతను నేరుగా రాజఖజానా గదికి చేరుకుంటాడు. అక్కడ సేనాపతి గజపతి అప్పటికే ఆధారాల కోసం వెతుకుతూ ఉంటాడు. విక్రముడా, సభలో నువ్వు మహారాజు ముందు ప్రగల్భాలు పలికావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను స్వయంగా ఆధారాలు వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. నా సైన్యం పరువు నువ్వేదో కాపాడతావని నేను అనుకోవడం లేదు. సేనాపతి, నేను ప్రగల్భాలు పలకలేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. దయచేసి నేను ఒకసారి ఖజానా తలుపులను పరిశీలించే అవకాశం ఇవ్వండి. దొంగ ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం వదిలేసి ఉంటాడు. సరే, చూసుకో. నేను గంటల తరబడి వెతికాను. ఒక్క చిన్న ఈక కూడా ఇక్కడ దొరకలేదు. దొంగ గాలిలో వచ్చి గాలిలో కలిసిపోయినట్టున్నాడు. గాలిలో వచ్చే వాళ్లకు పాదాలు ఉండవు కదా. సేనాపతి, ఇక్కడ చూడండి. ఈ దుమ్ము మీద ఒక కాలిముద్ర ఉంది. ఈ ముద్ర సైనికులు వేసుకునే బూట్లది కాదు. ఇది అత్యంత మెత్తటి పట్టువస్త్రంతో చేసిన పాదరక్షల ముద్ర. నిజమే, నా సైనికులు ఎవరూ అలాంటి పాదరక్షలు ధరించలేదు. అంటే ఖచ్చితంగా ఇది కోటలోని ఉన్నత అధికారుల పని అయి ఉంటుంది. అంతేకాదు సేనాపతి, ఇక్కడ చూడండి. ఈ తలుపు మూల ఒక చిన్న పూలరెక్క పడి ఉంది. ఇది సాధారణమైన పువ్వు కాదు. దీనిని నీలాంబరి అంటారు. ఇది చాలా అరుదైన పువ్వు. ఈ ఒక్క ఆధారం చాలు దొంగను పట్టుకోవటానికి. నేను ఊళ్ళోకి వెళ్ళి వస్తాను. విక్రముడు ఖజానా గది నుంచి రాజవీధిలోకి చేరుకుంటాడు. అక్కడ పూల వ్యాపారం చేసే కళావతి కనిపిస్తుంది. ఆమె రాజ్యంలోని చాలా సమాచారాన్ని తన పూల వ్యాపారం ముసుగులో గమనిస్తూ ఉంటుంది. కళావతి, ఈరోజు నీ ముఖం పూల కంటే ఎక్కువగా వికసించి ఉందే. వ్యాపారం బాగా జరుగుతోందా? విక్రముడా, వ్యాపారం మాట దేవుడెరుగు. ఈ రోజు కోటలో జరిగిన కోలాహలం గురించి ఊరంతా ఒకటే మాటలు. మన మహారాజు గారికి ప్రాణప్రదమైన వజ్రం పోయిందట కదా. అంత భద్రతున్న కోటలో దొంగతనం ఎలా జరిగిందో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఊరి జనమంతా భయపడిపోతున్నారు. అవును కళావతి, ఆ వజ్రాన్ని వెతికే బాధ్యతను మహారాజుగారు నాకే అప్పగించారు. కాని నాకెందుకో ఆ దొంగ కోట లోపలివాడే అని గట్టి అనుమానం. నీకో విషయం అడగాలి. నీకు అన్ని రకాల పూల గురించి తెలుసు కదా. ఈ నీలాంబరి పూలను ఎవరెవరు కొనుగోలు చేస్తుంటారు? నీలాంబరి పూల? అవి చాలా అరుదైనవి విక్రముడా. ఆ పూలు కేవలం ఇద్దరి కోసం మాత్రమే ప్రత్యేకంగా వస్తాయి. ఒకరు మన మహారాణి మందాకిని గారు, మరొకరు మన మహామంత్రి భాస్కరుడు గారు. ఆయన తన పూజా మందిరంలో ఈ పూలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకు అడుగుతున్నావు? నిన్న రాత్రి ఖజానా గదిలో ఈ పూలరెక్క దొరికింది కళావతి. అంటే ఆ ఇద్దరిలో ఒకరు ఖజానా గదికి వెళ్లి ఉండాలి. మహారాణి గారు ఖజానాకు వెళ్లాల్సిన అవసరం లేదు. నా అనుమానం నిజమవుతున్నట్లుంది. నిజానికి నీకో విషయం చెప్పాలి విక్రముడా. నిన్న అర్ధరాత్రి నేను పూల కోసం తోటకెళ్తున్నప్పుడు మహామంత్రి భాస్కరుడు ఒంటరిగా కోట వెనక ద్వారం గుండా చాలా రహస్యంగా బయటకు రావడం చూశాను. ఆయన చేతిలో ఒక చిన్న మూట కూడా ఉంది. ఆయన చూస్తే చాలా కంగారుగా ఉన్నట్లు అనిపించింది. మహామంత్రి స్వయంగానా? అర్ధరాత్రి పూట కోట వెనక ద్వారం నుండి రహస్యంగా ఎందుకు వస్తాడు? ఈ కుట్ర వెనక భాస్కరుడు హస్తమే ఉందన్నమాట. వజ్రం దొంగిలించి ఎవరికో అప్పగించడానికి పథకం పన్నాడు. కాని విక్రముడా, భాస్కరుడు చాలా పలుకుబడున్నాడు. అతన్ని ఎదిరించడం అంటే ప్రాణాలతో సెలగాటం.
మహారాజు గారికి అతనిపై అపారమైన నమ్మకం ఉంది. సరైన ఆధారం లేకుండా నువ్వు అతని పేరు చెప్తే నిన్నే కారాగారంలో పడేస్తారు. జాగ్రత్తగా అడిగి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కళావతి, రాజద్రోహిని వదిలిపెట్టను. నిన్న రాత్రి ఖజానా వైపు మంత్రిగారు వెళ్లారో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మహారాణి మందాకిని గారి మందిరం ఖజానాకు దగ్గరలోనే ఉంటుంది. ఆమె ఏమైనా గమనించారో అడగాలి. నువ్వు పూలు ఇచ్చే నెపంతో మహారాణి గారి వద్దకు వెళ్లి నా కోసం ఒక అవకాశం ఇప్పించు. సరే విక్రముడా, నేనిప్పుడే వెళ్ళి మహారాణి గారితో మాట్లాడతాను. నువ్వు అంతఃపురం పశ్చిమ ద్వారం వద్దుండు. కొంత సమయం తర్వాత మహారాణి మందాకిని అంతఃపురంలో కళావతి ఆమెకు పూలిస్తూ విక్రముడు గురించి చెప్తుంది. మహారాణి విక్రముణ్ణి లోపలికి అనుమతిస్తుంది. విక్రముడు లోపలికొచ్చి రాణికి నమస్కరిస్తాడు. విక్రముడా, కళావతి అన్నీ చెప్పింది. సూర్యముఖి వజ్రం దొంగలించబడినప్పటినుంచి మహారాజు గారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారో నేను చూడలేకపోతున్నాను. ఆ వజ్రం కేవలం విలువైన రాయి కాదు, మహారాజు గారి ఆత్మవిశ్వాసం. నీ ప్రాణాలకు సైతం తెగించి ఆ వజ్రాన్ని వెతుకుతున్నావని విన్నాను. నీకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలి? మహారాణి, మీ దయకు కృతజ్ఞతలు. నిన్న రాత్రి మీ మందిరానికి సమీపంలో ఉన్న ఖజానా గది వైపు ఎవరైనా వెళ్లడం మీరు గమనించారా? ఆ దొంగ కోటలోని ముఖ్య అధికారేనని నాకు అనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి నాకు నిద్ర పట్టక వరండాలో నడుస్తున్నాను. అప్పుడు ఖజానా గది వైపు మహామంత్రి భాస్కరుడు వెళ్లడం నేను చూశాను. కానీ మహారాజు గారి ఆజ్ఞ మేరకే ఆయన అత్యవసరంగా అక్కడికి వెళ్ళుంటారని భావించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చేతిలో ఒక దీపం, మరొక చేతిలో ఏదో ఒక పెట్టెలాంటిదుంది. పైగా ఆయన తన జేబులో నుండి ఏదో పడిపోయినా కూడా గమనించకుండా కంగారుగా వెళ్ళిపోయాడు. చూసావా విక్రముడా, ఆయన జేబులో నుంచి పడిపోయిందే ఆ నీలాంబరి పూల రెక్కై ఉంటుంది. నా అనుమానమే నిజమైంది. మహామంత్రి గారే స్వయంగా వజ్రాన్ని తీసుకుని బయటకు తీసుకెళ్లుంటారు. మహారాణి, మీ మాటలతో నా అనుమానం పూర్తిగా బలపడింది. భాస్కరుడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సూర్యముఖి వజ్రాన్ని శత్రురాజులకు విక్రయించి మన రాజ్యాన్ని బలహీనం చెయ్యాలని చూస్తున్నాడు. పొద్దున దర్బారులో ఏమీ తెలియనట్టు నాటకం ఆడాడు. కాని మహారాజు గారికి విషయం చెబితే వారు నమ్మరు. ఎందుకంటే భాస్కరుడు మహారాజుకు అత్యంత ఆప్తుడు. నాకు తగిన సాక్ష్యాలు కావాలి. విక్రముడా, నువ్వు చెప్పింది నిజమే. భాస్కరుడు దొంగని రుజువు చేయాలంటే వాడి చేతిలో ఆ వజ్రం ఉన్నప్పుడే పట్టుకోవాలి. అప్పుడే మహారాజు గారు నమ్ముతారు. కాని వాడు చాలా వంచకుడు. పైగా వాడికి సొంత సైన్యం లాంటి అనుచరులు ఉన్నారు. మరి వాడిని ఎలా పట్టుకుంటావు? నాకు ఒక దారి కనిపిస్తోంది మహారాణి. భాస్కరుడు ఆ వజ్రాన్ని వెంటనే రాజ్య సరిహద్దులు దాటించలేడు. వాడు ఖచ్చితంగా తన రహస్య స్థావరంలో దానిని దాచి ఉంచుతాడు. ఈ సాయంత్రమే వాడు ఆ వజ్రాన్ని శత్రువులకు అప్పగించవచ్చు. ఆ స్థావరం ఎక్కడుందో తెలుసుకోవాలంటే సేనాపతి గజపతి గారి సహాయం నాకు కావాలి. కాని ఆయనకు నేను నేరుగా చెబితే నమ్మరు. పైగా నాపై కోప్పడతారు. గజపతి గారు చాలా కోపిష్టి. పైగా ఆయనకు మంత్రులంటే అపారమైన గౌరవం. ఒక మంత్రి మీద నిందేస్తే ఆయన నీ మాటలు ఎలా నమ్ముతాడు విక్రముడా? నమ్మేలా చెయ్యాలి కళావతి. నిజం ఆయన కళ్ల ముందు ఉంచితే ఆయనే నమ్ముతాడు. సరే దేవి, మీ అనుమతి తీసుకుని నేను బయలుదేరతాను. ఈ సాయంత్రంలోపు భాస్కరుడి నిజస్వరూపాన్ని మహారాజుగారి ముందు బట్టబయలు చేస్తాను. విక్రముడు అంతఃపురం నుంచి నేరుగా రాజ్య సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అడవి మార్గానికి చేరుకుంటాడు. అక్కడ సేనాపతి గజపతి తన సైకిలుతో గస్తీ కాస్తున్నాడు. విక్రముడు వేగంగా ఆయన ముందు వాలిపోతాడు. ఏయ్ విక్రముడా, ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? మహారాజుగారి ముందు ప్రగల్భాలు పలికి వజ్రాన్ని వెతుకుతానన్నావు. దాన్ని వదిలేసి అడవులో ఏం చేస్తున్నావు? దొంగలు అడవుల్లో దాక్కున్నారని నీకు కల వచ్చిందా? నా సమయాన్ని వృధా చేయకు. సేనాపతి గారు, క్షమించండి. నేను వజ్రాన్ని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాను. నా విచారణలో ఒక భయంకరమైన నిజం తెలిసింది. మన మహామంత్రి భాస్కరుడు గారికి పొరుగు రాజ్యపు రాజుకు మధ్య రహస్య ఒప్పందం జరిగింది. సూర్యముఖి వజ్రాన్ని వాళ్లకే అప్పగించడానికి ఆయన పథకం పన్నారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎంత ధైర్యంరా నీకు? మన మహామంత్రిపైనే నిందలు వేస్తావా? ఆయన మహారాజు గుడిభుజం లాంటివాడు. నీ మాటలకు ఎలాంటి రుజువు లేదు. నువ్వే ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నావు. నిన్ను ఇప్పుడే కారాగారంలో బంధిస్తాను. నన్ను బంధించడం వల్ల రాజధర్మం నెరవేరదు సేనాపతి. మీరు నా ప్రాణాలు తీసినా నేను నిజమే చెబుతాను.
ఖజానాలో దొరికిన నీలాంబరి పువ్వు ఆయనదే అని మహారాణి గారు కూడా నిర్ధారించారు. మీ కళ్లతో మీరే చూడాలనుకుంటే నాతో పాటు పశ్చిమ దిశగా ఉన్న ఆ పాడుబడిన కోట దగ్గరకు రండి. భాస్కరుడు ఈ సాయంత్రం అక్కడే వజ్రాన్ని శత్రువులకు అప్పగించబోతున్నాడు. ఒకవేళ నా మాట అబద్ధమైతే ఆ పాడుబడిన కోటలోనే నన్ను కఠినంగా శిక్షించండి. నేను సిద్ధం. నీ కళ్లల్లో భయం లేదు, మాటల్లో తడబాటు లేదు. పైగా మహారాణి గారి పేరే చెబుతున్నావు. సరే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం ఉన్నా రేపటి సూర్యోదయం నువ్వు చూడలేవు. పద, ఆ పాడుబడిన కోట వైపు సైన్యాన్ని రహస్యంగా నడిపిద్దాం. విక్రముడు, గజపతి మరికొందరు సైనికులు మారువేషాల్లో ఆ పాడుబడిన కోట వద్దకి చేరుకుంటారు. కోట చాలా శిథిలావస్థలో ఉంది. ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వారు ఒక గోడ చాటున నక్కి లోపలి పరిణామాలను గమనిస్తూ ఉంటారు. కొద్దిసేపటికే మహామంత్రి భాస్కరుడు ఒంటరిగా అక్కడికొస్తాడు. అతని ముఖంలో విజయం సాధించిన గర్వం కనిపిస్తోంది. ఆ పొరుగు రాజ్యపు గుడాచారులు ఇంకా రాలేదేమిటి? వాళ్ళు రాగానే ఈ వజ్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టి ఆ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోవాలి. ఎంత గొప్పగా పథకం పన్నాను. ఆ ప్రతాపసింహుడు అమాయకుడు నా చేతికి ఇన్ని అధికారాలు ఇచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఈ వజ్రం పోయిందన్న బాధలో వాడు కృషించిపోతాడు. ఉదయగిరి సామ్రాజ్యం సైనికంగా మానసికంగా బలహీనపడుతుంది. అప్పుడు పొరుగురాజు ఈ రాజ్యంపై దండెత్తి నన్ను ఇక్కడికి రాజుగా ప్రకటిస్తాడు. నా చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. ఇక నన్ను ఆపేవాడు ఎవ్వడూ లేడు. ద్రోహి, నమ్మకద్రోహి, రాజద్రోహం చేస్తున్నాడా? నేను ఎంత మూర్ఖుడిని! ఇన్నాళ్ళు ఈ వంచకుడిని మహామంత్రిగా గౌరవించానా? విక్రముడా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. వీడి అసలు రంగు నాకు ఇప్పుడు తెలిసింది. వీడిని ఇప్పుడే పట్టుకొని మహారాజు ముందు నిలబెడతాను. తొందరపడకండి సేనాపతి. మనం ఇప్పుడే దాడి చేస్తే వజ్రం లాక్కుంటాడు. కాని వీడు శత్రువులతో కుమ్మక్కయ్యాడు అనడానికి సాక్ష్యం ఉండదు. పైగా వాడు మహామంత్రి కాబట్టి సభలో మనమీదకే నిందలు వేసి తప్పించుకోగలడు. శత్రు గూఢచారులను రానియ్యండి. వాళ్లకు వజ్రం ఇప్పిస్తున్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అప్పుడే మహారాజుకు సరైన సాక్ష్యం లభిస్తుంది. నీ బుద్ధిబలం అద్భుతం విక్రముడా. కోపంలో నేను తొందరపడిపోయాను. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ శత్రుదేశపు మనుషులు వచ్చే వరకు ఆగుతాను. వాళ్ళు రాగానే ముప్పెట దాడి చేద్దాం. కొద్దిసేపటికి ఇద్దరు ముసుగేసుకున్న వ్యక్తులు అక్కడికొస్తారు. వారు భాస్కరుడికి ఒక పెద్ద బంగారు నాణాల సంచిని ఇస్తారు. భాస్కరుడు తన దగ్గర ఉన్న చిన్న చెక్క పెట్టెను తెరిచి అందులోని సూర్యముఖి వజ్రాన్ని వారికి చూపిస్తాడు. వజ్రం కాంతికి ఆ చీకటి గది అంతా వెలిగిపోతుంది. ఇదిగో సూర్యముఖి వజ్రం, చెప్పినట్లే తీసుకువచ్చాను. మీ రాజుగారికి నా నమస్కారాలు చెప్పండి. త్వరలోనే ఉదయగిరి సింహాసనం నా సొంతం కాబోతుందని చెప్పండి. రేపు ఉదయానికల్లా మీ సైన్యం సరిహద్దులు దాటాలి. సేనాపతి, ఆపండి ద్రోహులారా. మీ కదలికలు ముగిశాయి. మీ ఆట కట్టింది. సైనికులారా, ఈ రాజద్రోహులను చుట్టముట్టండి. ఎవరూ తప్పించుకోకూడదు. సైనికులు క్షణాల్లోనే భాస్కరుణ్ణి, ఆ ముసుగు వ్యక్తులను చుట్టుముడతారు. భాస్కరుడు ఊహించని ఈ పరిణామానికి భయంతో వణికిపోతాడు. అతని ముఖం పాలిపోతుంది. చేతిలోని వజ్రం పెట్టె కింద పడిపోతుంది. సేనాపతి, ఏమిటిది? నా మీద మీ సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారా? నేను మహామంత్రిని. నన్ను బంధించే అధికారం మీకు లేదు. ఇది శత్రువులను పట్టుకోవడానికి నేను వేసిన ఒక రహస్య పథకం. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నన్ను వదిలేయండి. మీకేమైనా ప్రతిఫలం కావాలంటే నేనిస్తాను. నోర్ముయ్ వంచకుడా. నువ్వు మహామంత్రివి కాదు. ఉదయగిరి పాలిట ఒక పీడకలవి. నా రాజుగారి వజ్రాన్ని శత్రువులకు అమ్ముతావా? నీ బండారం, నీ కుట్రలన్నీ నా చెవులారా విన్నాను. ఇంకా అబద్ధాలు ఆడితే నిన్ను ఇక్కడే శిక్షించాల్సి వస్తుంది. సైనికులారా, వీడికి సంకెళ్ళు వేయండి. ఆ వజ్రాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. మహామంత్రి గారు, నిజం చెప్పులు తొడుక్కునేలోపు అబద్ధం ఊరంతా తిరిగి రావచ్చని మీరు అనుకున్నారు. కాని నిజానికి సూక్ష్మబుద్ధి తోడైతే అబద్ధం కాలి కింద పడి నలిగిపోక తప్పదు. మీ దొంగ వేషాలు, మీ రాజద్రోహం పూర్తిగా బయటపడింది. మీ తెలివితేటలు మిమ్మల్ని రక్షించలేకపోయాయి. విక్రముడా, ఒక సామాన్య భటుడి చేతిలో నేను ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు.
రాజ్యాన్ని ఏలాలన్న నా అత్యాసే నా కొంప ముంచింది. దయచేసి నన్ను మహారాజు గారి దగ్గరికి తీసుకువెళ్ళకండి. నన్ను క్షమించండి సేనాపతి. క్షమాపణలు నా ముందు కాదు, సింహాసనం ముందు. ద్రోహం చేసిన మన మహారాజు ముందు చెప్పుకో. తీసుకువెళ్ళండి వీడిని. విక్రముడు, గజపతి సైనికులు భాస్కరుణ్ణి సంఖ్యలతో బంధించి నేరుగా రాజదర్బార్కు తీసుకొస్తారు. సూర్యాస్తమయం కావస్తోంది. మహారాజు ప్రతాపసింహుడు ఆందోళనగా అటూ ఇటూ నడుస్తున్నాడు. మహారాణి మందాకిని కూడా దర్బారులో ఉంది. గజపతి, విక్రముడు సభలోకి ప్రవేశిస్తారు. వారి వెనక సంఖ్యలతో ఉన్న భాస్కరుడు తలదించుకుని ఉన్నాడు. గజపతి, ఏమిటిదంతా? మహామంత్రి గారిని సంకెళ్లతో తీసుకువచ్చావేంటి? వారు చేసిన తప్పేమిటి? ఆయనేదో నా శ్రేయస్సు కోరేవాడు కదా. మహారాజా, ఈ ద్రోహి మీ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశాడు. మన సూర్యముఖి వజ్రాన్ని దొంగిలించింది ఈయనే. దానిని శత్రురాజ్యానికి అప్పగించి మన ఉదయగిరిని నాశనం చేసి తానే రాజు కావాలని కుట్ర పన్నాడు. శత్రువులతో చేతులు కలిపాడు. ఇతని మాటలు నేను స్వయంగా విన్నాను. ఇతను మంత్రి కాదు ప్రభు, మన రాజ్యానికి పట్టిన చీడపురుగు. ఇదిగో మన సూర్యముఖి వజ్రం. గజపతి ఆ సూర్యముఖి వజ్రాన్ని మహారాజు చేతిలో పెడతాడు. వజ్రాన్ని చూసి మహారాజు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అదే సమయంలో భాస్కరుడి ద్రోహానికి అతని కళ్ళు నిప్పులు చెరుగుతాయి. భాస్కరుడా, ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టావు! నీకు సకల అధికారాలు ఇచ్చి నా కుడిభుజంగా చూసుకున్నాను. దానికి నువ్వు నాకిచ్చిన బహుమతి ఇదా? నీలాంటి వంచకుణ్ణి ఇన్నాళ్లు నమ్మినందుకు నా గుండె మండిపోతుంది. ఒక మిత్రుడిగా ఉంటూ శత్రువులా వెన్నుపోటు పొడిచావు. నీకు తగిన శాస్తి జరగాల్సిందే. నన్ను మన్నించండి మహారాజా. నా కళ్ళు మూసుకుపోయాయి. అధికారదాహం నన్ను రాక్షసుని చేసింది. మీ నమ్మకానికి నేను ద్రోహం చేశాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభు. నన్ను కరుణించండి. ద్రోహులకు రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్న వారికి నా రాజ్యంలో క్షమాభిక్ష లేదు. భటులారా, వీడిని కారాగారంలో బంధించండి. వీడి ఆస్తులన్నీ జప్తు చెయ్యండి. జీవితాంతం వీడు వెలుతురు చూడకూడదు. వీడి పేరు మన రాజ్య చరిత్రలో కూడా ఉండకూడదు. వీడిని తీసుకువెళ్ళండి. ప్రభూ, ఈరోజు ఈ మహాకుట్ర బయటపడిందంటే దానికి కారణం మన విక్రముడే. అతని ధైర్యం, బుద్ధిబలం, సమయస్ఫూర్తి లేకపోతే ఆ వంచకుడు మనల్ని ఎప్పటికీ మోసం చేస్తూనే ఉండేవాడు. విక్రముడి సేవలు నిజంగా అమోఘం. అతనికి మనమంతా రుణపడి ఉన్నాము. అవును మహారాజా, మహారాణి గారు చెప్పింది అక్షరాలా నిజం. నేను మొదట వీడిని నమ్మలేదు, అవమానించాను కూడా. కాని ఎంతో పక్కా ప్రణాళికతో దొంగను ఆధారాలతో సహా పట్టుకునేలా చేశాడు. వీడి బుద్ధిబలానికి, దేశభక్తికి నేను తలవంచుతున్నాను. మన సైన్యంలో ఇలాంటివాడు ఉండటం మన అదృష్టం. విక్రముడా, నువ్వు సామాన్య భటుడివి కావు. ఉదయగిరి సామ్రాజ్యానికి రక్షకుడివి. అంగబలం కన్నా బుద్ధిబలం గొప్పదని నువ్వు నిరూపించావు. నీ నిజాయితీకి, తెలివితేటలకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నీ సేవలకు వెలకట్టలేను. నీకు ఎలాంటి బహుమతి కావాలో కోరుకో. మహారాజా, మీ ఆదరణే నాకు అతిపెద్ద బహుమతి. నా మాతృభూమికి సేవ చేసే అవకాశం దొరికినందుకు గర్వపడుతున్నాను. నాకు ఏ సంపదలు వద్దు. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను, అంతే. నీ నిస్వార్థం నన్ను ముగ్ధుణ్ణి చేసింది విక్రముడా. కాని ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వటం రాజుగా నా బాధ్యత. కేవలం భటుడిగా నీ సేవలు సరిపోవు. ఈ క్షణం నుండి నిన్ను ఉదయగిరి సామ్రాజ్యపు ముఖ్య సలహాదారునిగా నియమిస్తున్నాను. నా పక్కన ఉండి ఈ రాజ్యాన్ని సురక్షితంగా నడిపించే బాధ్యత ఇక నీదే. జయము మహారాజా! విక్రముడికి తగిన గౌరవం దక్కినందుకు ఈ రాజ్య ప్రజలంతా ఆనందిస్తారు. అతల్లాంటి బుద్ధిమంతుడు ఆ పదవికి 100% అర్హుడు. మన రాజ్యం ఇక భద్రంగా ఉంటుంది. కళావతి, నీ సహాయం గురించి కూడా మహారాణి నాకు చెప్పారు. రాజ్య శ్రేయస్సు కోసం గూఢాచారిలా పనిచేసి విక్రముడికి సహాయపడిన నీకు కూడా తగిన బహుమానం ఇస్తాను. నిన్ను రాజమందిరానికి ప్రధాన పూల వ్యాపారిగా నియమిస్తున్నాను. మీ అందరి ప్రేమకు, నమ్మకానికి సదా కృతజ్ఞుడను. నా ప్రాణం ఉన్నంతవరకు ఉదయగిరి సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాను. ధర్మం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాను. రాజదర్బారంతా విక్రముడికి జయ జయధ్వానాలు చేస్తుంది.
ఒక సామాన్య భటుడు తన సూక్ష్మ బుద్ధితో రాజ్యానికి ముఖ్య సలహాదారుడు స్థాయికి ఎదగడం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. బుద్ధిబలం, నిజాయితీ ఉంటే ఎలాంటి కుతంత్రాలనైనా సులభంగా ఛేదించవచ్చని ఈ కథ నిరూపిస్తోంది. భాస్కరుడు కారాగారంలో మగ్గిపోగా ఉదయగిరి సామ్రాజ్యం విక్రముడి సలహాలతో సుభిక్షంగా, సురక్షితంగా విరాజిల్లింది. ధర్మం గెలిచింది, కుతంత్రం ఓడిపోయింది. నిజాయితీగల సామాన్యుడు సైతం బుద్ధిబలంతో అసాధ్యాలు సుసాధ్యం చేయగలడని ఈ కథ మనకు బోధిస్తుంది. మీ జీవితంలో ఎప్పుడైనా మీ బుద్ధిబలంతో ఒక పెద్ద సమస్యను పరిష్కరించినట్లయితే కింద కామెంట్ ద్వారా మాతో